వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, రాహుకేతులు మనిషి మనుగడకి, అభివృద్ధికి అవరోధాలు అంటారు. ఇది నిజమేనా? రాహు అంటే ఏంటో తెలుసు. రాహు అంటే కేతు అంటే కలియుగానికి. నాగనాథ్ గారు, రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు. నిజమేనా? రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి. నాగనాథ్ గారు, ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? దుర్మార్గపు ఆలోచనలు, కాన్స్పిరసీస్, చీటింగ్, ఇవన్నీ కూడా రాజకీయ హోదా, ఆధ్యాత్మికత, మోక్షము, వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా? అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడని అడగదు, కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో. కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక, గెలవలేక నాగనాథ్ గారు, ఇప్పుడు మిథున రాశి వారికి ఈ రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుంది? అంటే అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, మిథున రాశి వాళ్ళకి తృతీయ భాగ్యాధిపతి అవుతాడు. ఎక్కడో రాహు కేతు. అంటే తృతీయ భావం అంటే సింహరాశి, కేతువు భాగ్యస్థానం అంటే కుంభరాశి, వీళ్ళకి రాహు ఉంటాడు. సో మిథున రాశి వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా, స్వతంత్ర భావాలతోని స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు కష్టపడి ₹1,00,00,000 సంపాదించడం కన్నా స్వేచ్ఛగా మనం 10,000 సంపాదిస్తే చాలనుకుంటారు వాళ్ళు. అయితే వీళ్ళకి ముఖ్యంగా 21వ తారీఖు మే మాసం 2025 నుంచి 18 నెలలు వేసుకోండి. వీళ్ళకి అంతకు ముందు వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఫ్యామిలీ లైఫ్లో కానీ, వీళ్ళు సోషల్ ఎన్విరాన్మెంట్లో కానీ, వర్క్ ప్లేసెస్లో వీళ్ళకి ఎక్కడైతే ప్రొటెక్షన్ లేదు అని వీళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ ఫామ్ అయ్యేటువంటి టైం చెప్పచ్చు. ఇది అంటే పాజిటివ్ సైడ్. ఎందుకంటే తృతీయ భావం వీళ్ళ లైఫ్లో ఏమైనా అడ్వెంచర్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి. కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయితే తీర్థయాత్రలు, క్షేత్రాలు, ఇవన్నీ వీటన్నిటి అంటే ఏవైతే స్తబ్దంగా ఆగిపోయినవి ఉన్నాయో పనులు, కదలకుండా ఎంత ప్రయత్నం చేసినా కానీ మూవ్ కాకుండా ఉన్నాయిటువంటి మన కెమెరాలాగా, అవి ఇప్పుడు అన్ని కూడా కార్యాచరణ వైపు వెళ్తాయి. అంటే అవన్నీ కూడా కొంత వీళ్ళకి అనుకూలంగా గతంలో వీళ్ళ ప్రణాళిక వేసుకున్నవి, కోరుకున్నవి, ముఖ్యంగా భద్రత. అదే అమ్మాయిలు అనుకోండి, అత్తగారు, మామగారు ఇంట్లో సమస్యలు, ఆడపడితో సమస్యలు ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అదే ఫ్యామిలీలో ప్రొటెక్షన్ వస్తుంది. అర్థమైనా? ప్లస్ ఇంకొకటి, గతంలో వాళ్ళు ఈ ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, పిల్లలు పుట్టకపోవడం వల్ల వాళ్ళు మెడికేషన్ వాడి చాలా సందర్భాల్లో వాళ్ళకి రిజల్ట్ లేని వాళ్ళు, వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ కాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ మే మాసం నుంచి ఇది మంచి టైం అని చెప్పొచ్చు వాళ్ళకి. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి. ఇది కేతుగ్రస్త అంటే కేతు వల్ల ఏర్పడుతుంది. అండ్ ఇట్ ద సేమ్ టైం ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆధ్యాత్మిక బలాన్ని పెంచేటువంటి రాశి కేతు రాశి. మిథున రాశికి కేతువు తృతీయంలో ఉంటాడు వాళ్ళకి. సో వీళ్ళు కొంత అడ్వెంచరస్ డెసిషన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. గతంలో తీసుకున్నారు కదా, మరి వాళ్ళకు స్వతహాగా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బతికేవాళ్ళు కదా, వాళ్ళు ఎప్పుడైనా అడ్వెంచరస్ గానే ఉంటారు కదా అని మీరు అనొచ్చు. కానీ అంతకుముందు లేనటువంటి ఒక బలం ఏమొచ్చింది వీళ్ళంటే, వాళ్ళకి స్వీయ బలం. అంటే వాళ్ళు చేసేటువంటి పనిలో అప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొన్న వైఫల్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని రిఫ్లెక్ట్ అయ్యి, సో దాని నుంచి మళ్ళీ కొత్త కార్యాచరణ చేసేటువంటి అవకాశం కూడా వీళ్ళకి కేతు వల్ల ఏర్పడుతుంది. సో కేతు ఎప్పుడు కూడా ఒక స్పిరిచువల్ లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు మిస్టిక్స్, మార్మిక కళలు ఉంటారు కదా, ఆధ్యాత్మికత, మనిషిలో ఉన్న అంతర్గత శక్తి, మనం అయితే ఇంట్యూషన్ అంటాము, వీటికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా కేతువు యొక్క పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ. ఈ కేతువు వీళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యపరంగా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలి.
రాహువు గనుక ఏదైనా డయాగ్నోసిస్ చేశారనుకోండి, ఉమ్, ఒక డిసీజ్ ఉంది దానికి డయాగ్నోసిస్ చేస్తే రాహువు డిసీజెస్ వల్ల ఏర్పడే డిసీజెస్కి డయాగ్నోసిస్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఉమ్, ఇది ఏ కారణం వల్ల వచ్చింది, దీని మూలం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, ఎంత కాలం పడుతుంది అది రికవర్ అవడానికి. కేతువు వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అవి మీకు డయాగ్నోసిస్కి దొరకవు అని జ్యోతిష్యం ఉంటుంది. అంటే ఏంటి, వాటికి మూలాలు దొరకవు. ఉహుం, ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క టైంలో వాళ్ళకి ఉమ్, ఒకవేళ ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్తో ఉన్నవాళ్ళు, క్రానిక్ హెల్త్ ఇష్యూస్తో ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక పరిష్కార మార్గ రూపం అంటే ఒక ఎలివేటర్, ఒక వెంటిలేటర్ లాగా వాళ్ళకి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కేతు వల్ల ఉంటాయి. ఓకే, ఒక మంచి టైం స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు వాళ్ళు. స్టార్ట్ అయింది అయిపోయింది మే మే 21 21 నుంచి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం రాహు భాగ్యస్థానం అంటే మనం ఏవి కుటుంబపరమైనటువంటివి, సామాజిక పరమైన, మతపరమైనటువంటి కొన్ని ట్రెడిషన్స్ ని ఫాలో అవుతాం. అవునా, ఒక మతం వాడు ఆ మతం వాడిని పెళ్లి చేసుకుంటాడు, ఒక కులం వాళ్ళు ఆ కులాన్ని పెళ్లి చేసుకుంటారు. అవునా, ఆ మతానికి కానీ లేదా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కానీ కొన్ని ఆచరణలు ఉంటాయి సాంప్రదాయబద్ధమైన, వాటిని బ్రేక్ చేస్తుందండి. ఇప్పుడు ఇది ఒకవైపు కేతు ప్రభావం అలా ఉంటే, రాహు ప్రభావం ఏంటంటే వీడు ట్రెడిషనల్ వాల్యూస్ని లేదా ట్రెడిషనల్ ఫండమెంటల్ సోషల్ రిలీజియస్ నార్మ్స్ని వీళ్ళు బ్రేక్ చేస్తారు. వీళ్ళు అంటే ఏంటి, వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పుడు గతంలో పెండింగ్లో ఉన్నాయి, నిర్ణయం తీసుకోలేకపోయారు, అడ్వెంచర్ చేయలేకపోయారు అనుకున్న వాళ్ళు, ప్రేమికులు ముఖ్యంగా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్వెంచరస్ రూపంలో వెళ్తారు. మరి ఇది మీకు పాజిటివా నెగిటివ్ అని మీరు అన్నారు. సో ఇక్కడ రాహు యొక్క లక్షణాన్ని కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. మిథున రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి స్వతహాగా ఒక బలహీనత ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చాలా సూపర్ఫిషియల్ పీపుల్. అంటే పైన అలంకరణ, ప్రవర్తన, మాట్లాడే విధానాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ యొక్క శీలాన్ని విశ్లేషిస్తారు. శీలం వేరు, వ్యక్తిత్వం వేరు, తెలుసు కదా మీకు. శీలం అంటే మన అంతర్గత స్వరూపం, అంతర్గతం, అది బయట కనపడదు. మనకి వ్యక్తిత్వం ఏంటంటే మన వేషాన్ని బట్టి, మనం మాట్లాడే దాన్ని బట్టి, మనం చెప్పే వాటిని బట్టి, బాహ్య రూపాన్ని బట్టి మనము అంచనా వేస్తాం. అది వ్యక్తిత్వం. అది ఎప్పుడన్నా మార్చుకోవచ్చు, అవునా కదా. వ్యక్తిత్వం ఎప్పుడన్నా మార్చుకోవచ్చు, కానీ శీలం ఏంటి, అది నిర్గూఢంగా, అంటే నిగూఢంగా చాలా లోతుగా ఉంటుంది. అది వీళ్ళకి అంత లోతుగా విషయాన్ని పరిశీలించి వ్యక్తులను అంచనా వేసేటువంటి తార్కికం, లాజికల్ థింకింగ్ ఉండదు. సో అది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. అది ఎందుకు, వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే రాహువు ఒక మాయలో పెడతాడు. రాహువు అంటేనే ఒక మాయ, ఒక ఛాయ, ఒక ఛాయాగ్రహం. మీ కళ్ళ కనపడదు కానీ అక్కడ ఉంటుంది నోడ్. అది నార్త్ అండ్ సౌత్ నోడ్స్ ఉంటాయి రెండు. కానీ రాహువుకు ఉండేది ఏంటి, రాహువు ఒక తలకాయ మాత్రమే, శరీరం ఉండదు. అవునా, మరి ఈ రాహువు వీళ్ళకి అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే తొందరపాటుతనము, ఆవేశము, దాంతోపాటు ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా ఈ మాయలో ఉన్నప్పుడు ఇస్తాడు. సో నేను మీకు చెప్పేది మీకు అర్థమవుతుందా, ప్రేమికులు ఎవరైతే ఉంటారో, భాగస్వామిని ఎంచుకునే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారని ఇందులో ఉంది ముఖ్యంగా. సో దిస్ ఇస్ ద టైం. ఇందాకడేమో మంచిగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారంటే అది పాజిటివ్ గా తీసుకుంటారు అనుకోండి, మీరు ఇప్పుడు రాంగ్ డెసిషన్ అనేసరికి ఏ విషయంలో ఏది రైట్ డెసిషన్ అని చెప్పాను, అది ఇందాక అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు మంచిగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఏ విషయంలో, మ్యారేజ్ విషయంలో. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. జీవిత భాగస్వామి అన్నప్పుడు నేనేం చెప్పాను, ఓన్లీ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ కాదు. ఓకే, లవ్ మ్యారేజ్. సాంప్రదాయబద్ధమైన పెళ్లి అంటే ఏంటి, అరేంజ్ మ్యారేజ్. ఓకే ఓకే, మీరు పూర్తిగా విన్నారు, ఇక్కడ లేనట్టున్నారు మీరు, రాహు మీ మీద ఉన్నట్టున్నారు బహుశా. ఓకే, సో దిస్ అనాలిసిస్ ఓన్లీ ఫర్ లవ్ మ్యారేజ్, సెలెక్షన్ ఆఫ్ ద పార్ట్నర్. అదే ఎందుకు చెప్పేది, భాగ్యం అంటే ఏంటి మేడం, భాగ్యం అంటే భాగ్యస్థానము అంటారు. భాగ్యస్థానం అంటే ఏంటంటే మనకి వంశపారపర్యంగా వచ్చేటువంటిది కూడా వస్తుంది ఇందులో. ఒక కుటుంబానికి వారసత్వంగా వచ్చేటువంటి వంశపారపరమైనటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. కొంతమంది చూడండి, వాళ్ళు గుళ్ళకి డొనేట్ చేస్తారు, విగ్రహాలు డొనేట్ చేస్తారు, వారసత్వంగా గుళ్ళు కట్టిస్తారు వాళ్ళు. సో అట్లా రకరకాలు ఉంటాయి. సో వాటిని బ్రేక్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, అందులో భాగ్యస్థానం గుర్తుపెట్టుకోండి. పంచమ భావం అంటే ఏంటి, పంచమ భావాన్ని చూస్తారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ అవుతారా లేదా చూస్తారు. ఎట్ ద సేమ్ టైం భాగ్యస్థానం కూడా చూస్తారు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు. సో ఇప్పుడు వీళ్ళకి రాహు ఉంటాడు, జాతకంలో తెలిసిపోద్దండి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, గ్యారంటీ తెలుస్తుంది. మీరు ఇప్పుడు రిపెంట్ అవుతున్నట్టున్నారు అనవసరంగా. అప్పుడే కలిసి నాగనాథ్ గారు, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది,
నిజంగా అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు మేడం చూస్తే అలా చూడకపోతే ఇన్ని తెలిసిపోతుందా? వందల సంవత్సరాల నుంచి ఎవరైనా జాతకాలు చూపించుకుంటారు మేడం. అయితే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ లో డిఫరెన్స్ ఏముంటుంది అంటే, అరేంజ్ మ్యారేజ్ లో మీకు కుజదోషం గణాలు లాంటివి చూస్తారు. ఉమ్. లవ్ మ్యారేజ్ లో పెళ్ళైన తర్వాత పక్కింటి వాళ్ళు చూస్తారు వాళ్ళ గణాలు. అర్థమైందా? వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారా కొట్లాడుకుంటున్నారా అని పక్కన వాళ్ళు గణాంకాలు వేస్తారు. ఓకే. 18 గణాలు మినిమం ఉంటే 38 గణాలు మాక్సిమం ఉంటాయి. సో పక్కింటి వాడిని అడిగితే చెప్తాడు వాళ్ళకి ఎన్ని గణాలు ఉన్నాయంట. ఫస్ట్ లో వచ్చినప్పుడు 18 ఉన్నాయండి, ఇప్పుడు కష్టం అని చెప్తారు. అంతే. సో అంటే కుటుంబ సభ్యుల్ని పక్కింటి వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళకి ఎన్ని గణాలు కలిసినాయి. కుజదోషం అంటే ఏంటి? ఆధిపత్యం, పోరాటం, యుద్ధం. కుజుడు ఓకే. ఎవరితో యుద్ధం చేస్తున్నారో చెప్తారు పక్కింటి వాళ్ళు. సో నార్మల్ గా ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నాక యుద్ధం చేసేది ఎవరు బాబు? అబ్బాయిలే. అదే అది మీరే చెప్పాలి. కెమెరామెన్ అవుతున్నాడు అబ్బాయి కాదని. సో చెప్పండి. లవ్ మ్యారేజెస్ కి డెసిషన్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళు ఉమ్. ముఖ్యంగా ఈ 18 months ఏదైతే టైం చూపిస్తుందో రాహుకేతులకి, ఉమ్. అది కొంచెం వీళ్ళు అగ్రెసివ్ గా ఇంపల్సివ్ గా ఉమ్. తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటది. మిథున రాశి వాళ్ళకి స్వతహాగా ఏంటంటే ఏదైనా ఒక పని అనుకుంటే అది అయిపోవాలి. అది డ్యూ టు దేర్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటుంది అనమాట. నేను చాలా వీడియోలో చెప్పాను ఇది. ఉమ్. మీ నిర్ణయము మీ యొక్క స్వభావం నుంచి వస్తుందా, ఉమ్. అక్కడ సందర్భాన్ని బట్టి వస్తుందా అని చాలాసార్లు చెప్పాను, విశ్లేషించుకోవడం చెప్పాను. ఓకే. స్వభావం అంటే ఏంటంటే నాకు నచ్చింది నేను చేస్తాను, ఉమ్. నాకు నచ్చలేదు నేను చేయను. ఉమ్. ఇవేంటి నా యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఇష్టాయిష్టాన్ని బట్టి వస్తుంది. కానీ అక్కడ సందర్భం ఏం చెప్తుంది? ఉమ్. సందర్భము అన్నప్పుడు మీ కుటుంబము, నీ యొక్క పరిస్థితులు. భవిష్యత్తు, ఉమ్. అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైనాన్షియల్ పొజిషన్, ఉమ్. ఇద్దరి మధ్యలో ఉండే నేమ్, ఫేమ్, పాపులారిటీ, ఇవన్నీ వస్తాయి. ఉమ్. వాళ్ళు ఎంతో మంది చూడండి, అమ్మాయి బాగా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండి అబ్బాయి లేకపోయిన వాళ్ళు కొట్టుకొని హత్యల వరకు వెళ్ళిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఉమ్. అబ్బాయి బాగా గుడ్ లుకింగ్ ఉన్నాడని చెప్పేసి అమ్మాయి పొసెసివ్ అయిపోయి ఉమ్. ఆ అబ్బాయిని మర్డర్ చేయించిన కేసులు కూడా చూసాం. ఉమ్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? మనము సందర్భ సహితంగా ఎంతవరకు ఉన్నాము, మన మానసిక లక్షణాలు బట్టి ఎంతవరకు ఉన్నాము అన్నది విశ్లేషణ. ఉమ్. సో వీళ్ళకి రాహు ఏంటంటే ఒక మాయ, ఒక ట్రాప్ ఏంటంటే వీళ్ళకి ఇదే సర్వస్వం, ఇదే జీవితం, ఇది లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేను అనే భావనని క్రియేట్ చేస్తాడు వీళ్ళకి. సో భాగ్యస్థానం అంటే ఏం తెలుసా మేడం? ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే వాడికి భాగ్యస్థానం కలిసి రావాలి, ఉమ్. బాగుండాలి. ఉమ్. మీరు ఇండియాలో చదువుకున్నారు, అబ్రాడ్లో వెళ్ళి ఎంఎస్ చేయాలి. సో హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ డైమెన్షన్, సక్సెస్, ఈవెన్ ఫిలాసఫికల్ గా మీరు ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కూడా మీకు భాగ్యస్థానం చూస్తారు. ఉమ్. అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు హయ్యర్ డైమెన్షన్. ఈ ఓకే. హయ్యర్ డైమెన్షన్ కి సంబంధించిన చోట రాహు ఉన్నాడు వీళ్ళకి. సో కాబట్టి రాహు ఖచ్చితంగా వీళ్ళకి ఈ మాయ వల్ల ఏర్పడినటువంటి ఈ సంక్షోభాన్ని మళ్ళీ వీళ్ళకి ఒక గుణపాఠం కింద నేర్పించేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా మిథున రాశి వాళ్ళకి, చెప్పండి. 1-2 సార్లు బాబు ఉమ్. వర్తమానంలోకి రండి, మీ ఆలోచనల నుంచి బయటికి రండి. ఉమ్. మీ ఆలోచనలు వాళ్ళకి మీరు ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. ఈ వాళ్ళు ఎవరి మాట లక్షణాలు ఇద్దరికి ఉంటాయి మేడం. ఎవరికి సార్? 1 మిథునం, 2 కన్య. ఓకే. మీరు ఎంతనా చెప్పండి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పినా గానీ ఆయన చెప్పింది అంతా విని నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ క్రియేట్ చేస్తారు. ఓకే. అణువును కూడా ముక్కలు చేయగలరు వీళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు. అణువు అంటే ఎంత ఉంటుంది మేడం? అణువును కూడా వీళ్ళు 100 ముక్కలు చేయగలరు. సో అంత తెలివితేటలు, అంత ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఉమ్. వీళ్ళకి నిర్ణయ శక్తి ఉండదు. వీళ్ళకున్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మిథున రాశి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండదు. ఉమ్. బట్ ప్రపంచానికి ఏంటి వీళ్ళు? చాలా తెలివైన వాళ్ళు. ప్రపంచానికి వీళ్ళు ఒక చాణక్యులు. ఉమ్. సొంత విషయంలో ఎప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారు చూడండి స్టూడెంట్స్, ఎప్పుడు ఉమ్. వాడు ఎప్పుడు బెంచ్ పైన కూర్చుంటాడు, వాడు జీవితాంతం వాడు కూర్చునే ఛాన్స్ ఉండదు వాడికి. ఉమ్. అంటే అర్థం ఏంటి? ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. ఫర్ ద వరల్డ్ దే ఆర్ ద జీనియస్ పీపుల్. సో రాహు ఇప్పుడు ట్రాప్ లో ఉంటారు వీళ్ళు. సో ఈ 18 months లో వీళ్ళకి జీవితంలో చాలా ముందుకు వెళ్ళి ఉమ్. వాళ్ళు వెనక్కి రాలనేటువంటి స్టేజ్ కూడా వెళ్తారు. సో ఇప్పుడు వీళ్ళకి సూచన కూడా ఏం చెప్పచ్చు అంటే, ఉమ్. మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, ముఖ్యంగా లవ్ మ్యారేజ్ కి సంబంధించిన విషయంలో ట్రెడిషన్స్ ని మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారో, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆర్థికంగా రేపు పొద్దున మీ అడ్వెంచరస్ లైఫ్ లో మీరు ఆర్థికంగా మీరు ఫ్యామిలీని కానీ అక్కడ బాధ్యతల్ని కానీ మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తో చేయగలరా లేదు చూసుకోండి అంతే. ఓకే. మీరు ఏమైనా చేయండి ఒకవేళ మీ వల్ల కంట్రోల్ లేదంటే, బట్ మీ దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉందా లేదు చూసుకోండి. ఉమ్. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళతో మాట పడరు, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు. ఉమ్. ఒకవేళ డిపెండ్ అయితే అవతల వాళ్ళకి ఈక్వల్ గా హెల్ప్ చేస్తారు, ఈక్వల్ గా వాళ్ళు కూడా బెనిఫిట్ చేస్తారు. ఓకే, ఓకే. అది ఎప్పుడైతే రాలేదో ఆటోమేటిక్ గా వర్బల్ వార్ వస్తుంది కదా. సో ఇదే వీళ్ళకి భాగ్యస్థానంలో రాహు వల్ల ఏర్పడేటువంటి ఒక పెద్ద సంక్షోభం ఇది. ఉమ్. సో దాన్ని ఎలా ఇంటలెక్చువల్ గా హ్యాండిల్ చేయాలో కూడా చెప్పా కదా. మీరు ఫైనాన్షియల్లీ ఓకే అనుకుంటే మిగతా అంతా ఫైన్. ఉమ్. మిథున రాశి వాళ్ళకి డబ్బులు ఉంటే చాలు మేడం, ప్రపంచాన్ని అమ్మగలరు, కొనగలరు. ఉమ్. అంటే అంత బుర్ర ఉంటుంది వాడికి.
కానీ చెప్పాను కదా, ఏం తీసుకున్న నిర్ణయము దూరాలోచన ఉండదు, వెరీ షార్ట్ గోల్స్ ఉంటాయి వాళ్ళవి, చిన్న చిన్న లిమిటెడ్ అవుట్లుక్ అంటారు. ఈ లిమిటెడ్ అవుట్లుక్ ఈవెన్ వీళ్ళకి మీకు వృషభ రాశి వాళ్ళు కూడా ఉంటుంది. ఈ అవుట్లుక్ చిన్నగా ఉండడం వల్ల ఆ ఉన్న ఎనర్జీ మొత్తం తీసుకొచ్చి ఒక సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తీసుకొచ్చి ఒక బకెట్లో పోస్తే ఏమవుతుంది? ఓవర్ఫ్లో. సో సందర్భంని బట్టి ఎనర్జీని మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంటలెక్చువల్ సొల్యూషన్ అది. సో లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో కాబట్టి రాహు యొక్క ప్రభావాన్ని వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని నా సూచన. ఓకే. మరి మిథున రాశి వారికి ఆచరించే పరిహారాలు అంటే ఏమైనా ఉన్నాయంటారా రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే? రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు అనుభవంతో చెప్తారు. అనుభవం సార్ మీది కూడా మిథున రాశా? కాదు. మరి ఏ అనుభవం చెప్తున్నారు? అనుభవం అంటే ఏంటి మేడం? ఎన్నో జాతకాలు చూసిన అనుభవం. ఓకే. ఇప్పుడు అట్లా అనుకుంటే 12 రాశులు నావే వాళ్ళు కదా, అనుభవంతో చెప్తున్నాడు. ఓకే, చెప్పండి మీ అనుభవం. మిథున రాశి వాళ్ళు చాలా ఒబీడియంట్ ఉంటారు మేడం. ఇప్పుడు సపోజ్ మిథున రాశి వాళ్ళకి చెప్తా, బాబు ఇక్కడ నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్ళి పలానా క్షేత్రంలో పలానా అభిషేకం చేసుకో, లేదా పలానా పని చేసుకో, లేదా దానం చేయని చెప్పాను అనుకోండి, డబ్బులు అప్పు చేసినా చేస్తాడు, చేసేస్తాడు. అర్థమైందా? ఎందుకు చేస్తే లాభం ఏంటి, ఎందుకు చేయాలి, ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి? చేయకపోతే ఏమవుతుంది? మీరు చూడండి, ఈ లక్షణాలు తుల, కుంభ, మీనం. మీరు ఏం చెప్పినా దాన్ని మళ్ళా దాన్ని గ్రైండర్లు వేస్తారు. సో వీళ్ళు అంత ఒబీడియంట్ గా హానెస్ట్ గా ఉంటారు వీళ్ళు. అంటే ఎవరు ఏం చెప్పినా గానీ నిజాయితీగా చేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఏముంటది, వీళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో, వీళ్ళు ఏదో కోరుకుంటున్నారో అది దక్కాలనుకుంటారు అంటారు. సో వీళ్ళ దృక్పథం దేని మీద ఉంది? వాళ్ళ మనసులో ఏర్పరచుకున్నటువంటి ఆలోచన భావం మీద తప్ప గురువు గారు ఎందుకు చెప్పారు, ఏ మార్పు కోసం చెప్పారు అనే దాన్ని వాళ్ళు తీసుకోరు మేడం. ప్లస్ ఇంకోటి, నేను వాళ్ళకి వర్తమానంలో ఉండడానికి కోసము, ఇప్పుడు రాహు ఏంటి? మాయ. వీళ్ళకు ఉండే వీక్నెస్ ఏంటి? సూడో అంటే ఏంటి? మేకపోతు గాంభీర్యం అని మన తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఏదన్నా కానీ సూపర్ఫిషియల్గా ఉంటారు అనమాట. పైనుంచి మీరు వేసుకునే బట్టలు, మీ మాట్లాడే విధానం, మీరు తీసుకెళ్ళి ఎవరిదో పక్కింటి వాళ్ళు ఇల్లు చూపించింది మా ఇల్లు అని చెప్తే కూడా నమ్మేస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటారు, అది వేరే విషయం. అప్పటికే జరగాల్సిందంతా బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్ కి జరిగినవన్నీ జరుగుతాయి అప్పటికే. సో ఈజీగా మోసపోతారు, ఈజీగా నమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళంతా నిజాయితీగా ఉన్నారు, అవతల అంత నిజాయితీగా ఉన్నారు అనుకుంటారు. వీళ్ళు అబద్ధం చెప్పరు, సూటిగా మాట్లాడతారు. సో మిథున రాశి వారు మంచివాళ్ళు అయితే ఒక రకంగా. ఎవరు పెట్టారా? లేదే, మామూలుగా కన్క్లూషన్ ఇస్తుందంటే మిథున రాశి వారు మంచి వాళ్ళు అని చెప్తున్నాను సార్. అన్ని రాశి వాళ్ళు మంచి వాళ్ళే మేడం, కానీ ఎవరి వాళ్ళకు ఉంటాయి మెట్లు, ఎక్కాల్సిన మెట్లు, అవే మనం డిస్కస్ చేస్తున్నాం. సో మిథున రాశి వాళ్ళకి మనం ఏ సూచన ఇచ్చినా వాళ్ళు పాటిస్తారా అన్నది నేను ఫస్ట్ ఆలోచిస్తాను. మా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు సూచనను పాటించమని నేను చెప్పను. అర్థమైందండి? జనరల్గా ఏమంటారు, అదృష్టం అంటే మన బయట ప్రపంచంలో ఎత్తుక్కుంటాం కదా, భాగ్యరేఖ అని ఎత్తుకుతామా లేదా బయట ప్రపంచంలో? ఈ యొక్క అదృష్టం ఎక్కడ ఉంటుంది చెప్పండి? నిజంగా లోతుగా ఆలోచిస్తే ఈ అదృష్టము లేకపోతే కలిసి రావడం, యోగం అనేది ఎక్కడ ఉంటది? జాతకంలో ఉంటదండి. మన జాతకం అంటే ఏంటి? జాతకం అంటే మన తలరాత, విధిరాత, మన పుట్టిన సమయాన్ని బట్టి. జాతకం అంటే ఏంటని ఒక జ్యోతిష్య పండితులు అడగడం. మేడం మీరు నేర్చుకుంటున్నారు కదా, అందుకే అడుగుతున్నా. నేను నేర్చుకోవట్లేదు. జాతకం అంటే మనసు, జాతకము అంటే శరీరము, జాతకము అంటే బుద్ధి, జాతకము అంటే మీలో ఉన్న యోగం అంటే ఏంటి? ఆధ్యాత్మిక బలము. జాతకం అంటే మీలో కష్టము. అంటే అర్థం ఏంటి? శని లేనిదే మీకు కష్టం లేదు, డిసిప్లిన్ లేదు. బుధుడు లేనిదే నిర్ణయం లేదు, అవునా? ప్లస్ చంద్రుడు లేనిదే భావం లేదు, ఓకే? రవి లేనిదే గుర్తింపు లేదు, నేను యాంకర్ని, ప్రైడ్ అది లేదు. సో అన్ని మీకు జాతకంలోనే ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి బయట భాగ్యరేఖని ఎక్కడో బయట ఎత్తుకుంటున్నాం, అదృష్టాన్ని ఎక్కడో బయట ఎత్తుకుతున్నాం, ఏదో కలిసి వస్తుంది ఈ అదృష్టము అన్నది ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది కాదు కావాల్సింది. ఫస్ట్ యూ హ్యావ్ టు రియలైజ్ వేర్ ఇట్ ఈస్ దేర్, హౌ ఇట్ విల్ స్టార్ట్. అంటే మన అదృష్టం మన లోపల ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా వెతుక్కోవాలన్నప్పుడు, అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇదే మిథున రాశి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి రాశిలో కనుక రాహు ఉన్నాడు అనుకుందాం, రాహు ఉంటే ఎక్కడ కూడా కేతు వచ్చి వాళ్ళకి ధను రాశిలో ఉంటాడు, ఓకే? రాహు ఉన్నాడు అనుకోండి, మీరు అంటున్నారు కదా అదృష్టం ఎలా కలిసి వస్తుందని, వీళ్ళకి 30 ఏళ్ళు దాటిన తర్వాత స్నేహితులు ఉండరు, బంధువులు రారు. 30
వినండి మేడం, పూర్తిగా వినండి. అలా ఎలా అవుతుందండి? అందరూ వదిలేస్తే ఒంటరి అయిపోతారు కదా. వినండి, నిజం చెప్పండి. మాట్లాడే వాళ్ళని మీకు ఇందాక చెప్పా కదా, సూటిగా మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. సో ఫ్యాక్ట్స్ మాట్లాడే వాళ్ళకి ఎవడొస్తాడు చెప్పండి వాళ్ళ జీవితంలోకి? వీళ్ళ నటించలేరు, అక్కడ ఒకటి ఉంటే ఒకటి అయిపోలేరు. నా బెస్ట్ ఫ్రెండ్స్లో మిథున రాశి వాళ్ళకి ఏదైనా నేను పర్ఫార్మెన్స్ ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళని అడుగుతాను, వాళ్ళని వృశ్చిక రాశి వాళ్ళని అడుగుతాను. కన్యా రాశి వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చెప్తారు. వాళ్ళు మీరు ఆల్రెడీ ఉన్న దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి అంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే వాళ్ళలో మిథున రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఈవెన్ ధను రాశి వాళ్ళు కూడా బాగుంటుంది వాళ్ళది. దాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలంటే మాత్రం మకర రాశి వాళ్ళ దగ్గర పోవాలి. కుంభరాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, సో నువ్వు అసలు ఎందుకు చేసావు ఇవన్నీ అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఓన్ స్టైల్లో మీకు ఎత్తాడు. మీకు వినే ఓపిక ఉండాలి. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అంత లాజికల్ థింకింగ్, అంత ఇంట్యూషన్తో పనిచేసి క్రియేటివ్గా పనిచేసే వాళ్ళకి ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ యొక్క 18 మాసాలు ఏవైతే ఉందో వీళ్ళకి, ఈ 18 మాసాలు వాళ్ళు ఏదైనా సాంప్రదాయం పాటించాలి, ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే, నేను అనుభవంతో చెప్తున్నానప్పుడు మీరు మధ్యలో మాట అడ్డం పెట్టారు. చెప్పంది. అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి వేరే వాళ్ళని గైడ్ చేయడం, వేరే వాళ్ళని మోటివేట్ చేయడం, వేరే వాళ్ళ జీవితాలని శిల్పి చెక్కినటువంటి మన దగ్గర సింబాలిక్గా లేదు ఉంటే నేను చెప్పేవాడిని. ప్రపంచాన్ని ఒక శిల్పిలాగా చెక్కగలిగేటువంటి సామర్థ్యం మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. ప్రపంచాన్ని కూడా అంటే ఒక వ్యక్తిని వెనక ఉండి వాళ్ళకు ఒక మార్గదర్శకం చేసి దిశానిర్దేశం చేయడం వీళ్ళు ఎక్సలెంట్. కానీ వాళ్ళ విషయంలోకి వచ్చేటప్పటికి, సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను, ముఖ్యంగా ఈ 18 నెలలు వాళ్ళకి మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు జీవిత భాగస్వామిని వెతుక్కుంటున్నప్పుడు కూడా చూసుకోండి, మీరు ఆల్రెడీ ఆమె గాడ్ ఫాదర్ అయిపోయి ఉంటారు, లేకపోతే అతనికి మీరు గాడ్ ఫాదర్ అయిపోయి ఉంటారు, సర్వస్వం మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు లాగుండండి, మీరు లాగుండండి. మీరు గాడ్ ఫాదర్ అవ్వకండి. మీ వీక్నెసెస్ ఏంటి? స్థిరత్వం లేదు, ఆవేశం, ఎప్పుడు నిర్ణయాలు అప్పుడు అయిపోవాలి, రిజల్ట్, ఓపిక లేదు, సహనం లేదు. వీటిని మీరు కరెక్షన్ చేసుకునే క్రమంలో మీరు ఏ సాంప్రదాయమైనా పాటించండి, మీ ఇష్టం. మీ ఆర్థిక స్తోమత, మీ జీవన విధానం, మీ కుటుంబ పరిస్థితులు మీ ఇష్టం. బట్ నేను టాప్ ప్రయారిటీగా ఇచ్చేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. అంటే రోజు వీళ్ళు ఒక అర్ధగంట ఏం చేయాలి? వాకింగ్ చేయాలి, లేదా శరీరాన్ని కష్టపెట్టాలి. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? ఈ వీళ్ళ సొంత విషయంలో బద్ధకం ఉంటుందని చెప్పా కదా. ఈ బద్ధకం ఎవరి నుంచి వస్తుంది? రాహు వలన, కేతు వలన? కేతు వల్ల వస్తుంది. కేతు ఆధ్యాత్మిక గ్రహం కదా. మీరు ఎప్పుడైనా ఆధ్యాత్మిక గురువులు చూసారా? 6 ప్యాక్లు ఫ్యామిలీ ప్యాక్ కాదు, మొత్తం కాలనీ ప్యాక్ ఉంటుంది. ఫ్యామిలీ కాదు, కాలనీ ప్యాక్ ఉంటుంది, లేకపోతే సొసైటీ ప్యాక్ ఉంటుంది. ఒక్కొక్కడికి వాళ్ళందరికి ప్రవచనాలు అన్ని చెప్తారు, ఎప్పుడు కూర్చొనే ఉంటాడు. ఎందుకంటే వినేవాళ్ళ కోసం ఎత్తుకుంటారు వాళ్ళు. సో కేతు థర్డ్ హౌస్ అంటే ఆల్సో అడ్వెంచరస్. థర్డ్ హౌస్ అంటే అడ్వెంచర్, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్, వీటికి సంబంధించింది. సో కాబట్టి శరీరాన్ని మీరు కష్టపెట్టండి రోజు అర్ధగంట. పిల్లలైనా, వృద్ధులైనా, మధ్య వయసు వాళ్ళైనా కానీ. ఎందుకంటే మీకు ఎవరు ఏ సూచన ఇచ్చినా కానీ దాన్ని మీరు ఎక్కువ కాలం తీసుకోదు, మీ మనసు రిజెక్ట్ చేస్తుంది. మీరు ఏది ఇచ్చినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తుంది. సో కాబట్టి లౌకికంగా అనుభవంతో నేను చెప్పింది ఏంటంటే, బాబు మీరు రోజు అర్ధగంట శరీరాన్ని కష్టపెడితే మీ శరీరం, మనసు రెండు కూడా ఒక క్రమ పద్ధతిలోకి వస్తాయి. రెండోది ఏంటి, వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చి, వేరే వాళ్ళకి మీరు గైడ్ చేసి వాళ్ళలాగా పూర్తిగా మారిపోయి చివరికి మీరులాగా ఉండలేకుండా అయిపోతారు. అది ఎవరు దానివల్ల నష్టపోయేది ఏంటి? సంప్రదాయబద్ధమైనటువంటి మీ ఆలోచన కూడా ఎన్విరాన్మెంట్ వల్ల, ఒక మాయ రూపంలో రాహు యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామిని మీరు ఎంచుకొని తర్వాత మళ్ళీ జీవితాంతం బాధపడి ఈ మధ్యలో ధన నష్టం పోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయని ఆల్రెడీ సూచన ఉంది గోచారంలో. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టండి, మిమ్మల్ని మీరు చెక్కుకోండి. యూ డిజైన్ యువర్ సెల్ఫ్, ఫర్గెట్ ద వరల్డ్. ప్రతి ఒక్కడికి వాడు ఓన్ డిజైనింగ్ వాడుకుంటది. మీరు ఎంత డిజైన్ చేసినా వాడి డిజైన్ లోనే వాడు ఉంటాడు. సో వేరే వాళ్ళని డిజైన్ చేయడం మానేయండి. ఇది నేను వాళ్ళ సూచించేటువంటి ప్రథమమైంది. ద్వితీయమేమో ఫిజికల్ యాక్టివిటీ. ఇవి రెండు చేయమనండి. రాహు కేతు వచ్చి ఇంట్లో కూర్చుంటారు, అంత మంచిగా జరుగుతుంది. అంత మంచిగా జరుగుతుంది. సూపర్ అండి, సూపర్ నాగనాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది